వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి టీచర్లను టార్గెట్ చేశారు. ఉపాధ్యాయులంటే తనకు గౌరవం లేదంటూ ట్వీట్ చేశారు. తాను ఎప్పుడూ నేర్చుకోలేదని, అందరికీ నేర్పేవాడినని, అందువల్ల తనకు తానే హ్యాపీ టీచర్స్ డే చెప్పుకుంటానని, మిగిలిన వాళ్లకు మాత్రం అన్హ్యాపీ టీచర్స్ డే అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా స్కూల్స్లో టీచర్లతో సమయం వృధా చేసుకోకుండా కేవలం గూగుల్ నుంచే నేర్చుకోవాలంటూ ఓ సలహా కూడా ఇచ్చారు. తాను తన టీచర్లందరినీ ద్వేషించేవాణ్ణని, క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూడటం వల్లే దర్శకుణ్ణి అయ్యానని చెప్పుకొచ్చారు. తన ఉపాధ్యాయుల కంటే తానే ఎక్కువ విజయాలు సాధించానంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిని కించపరిచేలా మాట్లాడిన వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీఎస్టీయూ సంఘం విజయవాడ గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అలాగే కర్నూలు జిల్లా నంద్యాల 2 టౌన్ పిఎస్లోనూ వర్మపై ఏపీఎస్టీయూ కంప్లైంట్ చేసింది. మనతో మాట్లాడడానికి వర్మ కామెంట్లపై మనతో మాట్లాడడానికి ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కరుణానిధి గారు మనతో ఉన్నారు. నమస్తే కరుణానిధి గారు. కరుణానిధి గారు, మన సంస్కృతిలో తల్లి తండ్రి తర్వాత మనం గురువునే దైవంగా చెప్పుకుంటూ ఉంటాం, పిల్లలకు కూడా అదే చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ వర్మ వ్యాఖ్యలు దానికి విరుద్ధంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? నిన్నటి రోజు ఉపాధ్యాయులను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ గారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఖండించే విధంగా ఉన్నాయి. సభ్య సమాజం కూడా గమనిస్తూ ఉంటుంది. అతను మాట్లాడే మాటలన్నీ మన అనాదిగా మన సంస్కృతిలో తల్లి తండ్రి తర్వాత గురువు స్థానం యొక్క పాత్ర చాలా కీలకం. నిన్నటి రోజు మన ప్రధానమంత్రి గారు కూడా గురు పూజోత్సవ దినోత్సవాన్ని గురించి గురువు గురించి మన సింధు గారి కోచ్ అయినటువంటి పుల్లెల గోపిచంద్ గారి యొక్క స్థానం గురించి వివరిస్తూ గురువుకి కూడా అతను వందనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సమాజాన్ని పూర్తిగా తీవ్ర స్థాయిలో ఉపాధ్యాయులను కించపరిచేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి అతని వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా ఉపాధ్యాయ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అతను చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా సమాజాన్ని తర్వాత సమాజంలో విధ్వంసకర కార్యక్రమాలు చేపట్టే విధంగానే ఉన్నాయని, కానీ అతను ఏదో టీచర్ స్పెషల్ ఒక విస్కీ బాటిల్ ని పక్కన పెట్టుకొని అది టీచర్సే కోసమే ఉన్నట్లుగా అతను మాట్లాడినటువంటి సందర్భాలు కూడా సమాజానికి మంచిది కాదు. సమాజంలో ఇప్పటికీ కూడా టీచర్స్ ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేసినటువంటి సందర్భాలను కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు. అతని వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ఉపాధ్యాయ సంఘాలుగా మేము మరింత సంఘటితంగా అతని యొక్క వ్యాఖ్యలను పక్కన పెట్టుకోవాలి, ఉపసంహరించుకునే విధంగా మేము ఒత్తిడి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ కరుణానిధి గారు.